శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 18 చాప్టర్లో 105 శ్లోకాన్ని ఇచ్చి ఏదైతే మన జీవితంలో జరిగే వాటిల్లో దేన్ని నిర్మూలించుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్తూ భక్తిలో ఉండేటప్పుడు మనలో ఉన్న వికారాన్ని తొలగించుకునే ప్రయత్నాన్ని చేస్తూ భక్తి శ్రద్ధతో స్వల్పంగా చేసినా సరే భక్తి శ్రద్ధలో మాత్రం లోపం లేకుండా చెయ్యాలి అని చెప్పారు. అయితే జీవితాల్లో 3 రకాల బాధలు అన్నది అందరికీ వస్తూనే ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఇవన్నీ తట్టుకుంటూ కూడా ఏవి ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ చింతలో ఉంటూ చేయవలసిన సత్కర్మలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. బాధ ఉన్నప్పుడు ఎక్కువ పట్టుకుని, సంతోషంగా ఉన్నప్పుడు తక్కువ పట్టుకుని కాకుండా నేను ఉండటానికి కారణమే పరమాత్మ అన్న భావనతో ఎప్పుడు అంతే స్థిరంగా పట్టుకోవాలి. దుస్వప్న దర్శనాభ్యాశ్చ మతా వై ఆదిదైవికాః శావచండాల పతిత స్పర్శాదంత గృహీ గతి. ఏవైతే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక 3 రకాల బాధలు జీవితంలో ఉంటాయని చెప్పారో అకస్మాత్తుగా కొన్ని మనం చూస్తూ ఉంటాం. మహమ్మారిలాగా ఎలా అయితే కోవిడ్ వచ్చింది, ఒకళ్ళకే వచ్చింది, ఒకళ్ళతో ఆగిపోయిందా లేదు. వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగులేదు, వైద్యానికి ఇవ్వగలిగిన ఖర్చు అంతా వీళ్ళ దగ్గర ఉన్నా కొంతమంది ప్రాణాలు వెళ్ళిపోయినాయి. ట్రీట్మెంట్కి వెళ్ళకపోయినా వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ వల్ల కూడా కొంతమంది దాన్ని తట్టుకోగలిగారు. వీళ్ళకి హాని చేస్తుంది, వాళ్ళకి చెయ్యదన్నది ఎవరికీ లేదది మహమ్మారులు అంటారు. ఇలా ఇవన్నీ వచ్చినప్పుడు ఈ దుఃఖ స్పర్శ అన్నది మళ్ళీ స్వప్నంలో కూడా వస్తుంది. ఒక్కొక్కసారి స్వప్నంలో అది ఆదిదైవిక అవుతుంది. స్వప్నం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని నేను నిజ జీవితంలో సాధించలేనివన్నీ కూడా ఎవరినో ఏదో అనాలో లేకపోతే ఇంకోటి ఏదో వస్తువు కావాలన్నది కలలో దాని మీద ఆలోచన ఉంటుంది కాబట్టి నిద్రపోయినప్పుడు స్వప్నంలో అది మనకి లభించినట్టుగా మనం అనుకుంటాం. కాకపోతే కొన్ని దుఃఖ స్పర్శలు మనకి నిజంగా కల గుర్తుండదు, కానీ రాత్రి పడుకుని పొద్దున్న లేచేసరికి అదొక బాధగా ఉంటుంది. ఏమైంది అంటే కారణం తెలియదు, కానీ స్వప్నంలో ఏదో చూశాను అది గుర్తు కూడా ఉండదు. ఇట్లాంటివి ఉంటాయి. ఇది ఆది దైవిక. అంటే పరమాత్మ కృపాసాగరుడు అందరి మీద ఎప్పుడు కరుణే ప్రసరింపజేస్తాడు. మళ్ళీ ఇన్ని రకాలుగా బాధలు ఎలా పడుతున్నారంటే ఇవన్నీ మళ్ళీ దేనికి కారణం? నా కర్మలు కారణం. నేను ఇప్పుడు పుట్టిందాన్ని కాదు కదా, ఎన్నో జన్మల నుంచి ఉంటున్నాను. ఎన్నో జన్మల నుంచి ఏ యోనిల్లో పుట్టుకొచ్చాను, ఏ కర్మలు చేసుకుంటూ వెళ్ళాను. దాని ప్రభావంలో మళ్ళీ ఆ కర్మలు నేనే అనుభవించాలి. నేను చేసింది పుణ్యప్రదమైంది, నా పూర్వీకులకి పితృలకు వెళ్ళినప్పుడు నేను ఇన్ని జన్మలు తీసుకున్నప్పుడు మళ్ళీ నాకెవరో కూడా పితృలు ఉంటారు, నేను కూడా ఇంకొకరికి పితృలను అయ్యే ఉంటాను కదా, మళ్ళీ అవి కూడా ఉంటాయి. ఈ దుఃఖ రూప స్పర్శ అన్నది జీవితంలో కలుగుతూనే ఉంటుంది. ఆ శారీరకంగా మానసికంగా కూడా కొన్ని మనము పడవలసి వస్తుంది. అకస్మాత్తుగా కొన్ని పడుతూ ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే యాదృచ్ఛికంగా అప్పుడే వెళుతున్నాను, అక్కడ దాకా నుంచుని ఉన్నాను ఒక చెట్టు కింద, ఇంకా సర్లే విశ్రాంతి తీసుకుంది చాలు, ఇంకాసేపు నడిచి తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాక ఆగదాం అనుకో ఆ చెట్టు దగ్గర నుంచి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిన 5 నిమిషాలకి చెట్టు పడిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నేను ఉంటే నా పరిస్థితి ఏంటి? అది ఆది దైవికమే. కాకపోతే ఏమైంది, నువ్వు రక్షింపబడ్డావు. కొంతమంది మనం వార్తలు వింటూ ఉంటాం. ఆ బస్సు ప్రయాణానికి ఇక్కడ మొదలు వెళ్ళి గమ్యానికి వెళ్ళే లోపల ఏదో కారణంగా యాక్సిడెంట్ అవ్వటం, అందులో ఉన్న వాళ్ళకి గాయాలు అవ్వటం, కొంతమంది మరణించటం అన్నది వింటూ ఉంటాం. నేను ఆ ప్రయాణం చేయవలసింది అకస్మాత్తుగా ఏదో వచ్చి అది నేను చేరుకోలేకపోయాను, లేకపోతే నేను వెళ్ళేటప్పటికి ఆలస్యం అవటంతో బస్సు వెళ్ళిపోయింది. ఆ క్షణంలో అయ్యయ్యో నేను ఇది ఎక్కలేకపోయానే, నేను ఎంత దురదృష్టవంతురాల్ని అనుకుంటాను. కానీ రేపు పొద్దున్న పేపర్ చూసిన తర్వాత నేను అదృష్టవంతురాలను అనుకోవాలా, అక్కడ ఉన్న వాళ్ళ దురదృష్టవంతురాలు అనుకోవాలా అని అనటానికి కూడా కుదరదు. ఏమో నాకు ఇంకో రూపంలో రాసుందేమో, కానీ దాని నుంచి అయితే నేను గట్టు చేరుకున్నట్టే కదా, ఆ బాధ నుంచి నాకు విముక్తి కలిగింది కదా. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడెప్పుడైతే నీలో గుణాలు మారుతూ ఉంటాయో, నీ సహవాసాలు మారుతూ ఉంటాయి, నీ ఆలోచనలు మారుతూ ఉంటాయో, ఇవి కూడా చేతి రేఖలు బట్టి మన జీవితం మారిపోతుందని జాతకాలు చూపించేసుకుంటూ ఉంటాం. చేతి రేఖలు కూడా మారగలిగేలాగా నా కర్మలు మారుతూ ఉంటే ఈ మార్పులు వస్తూ ఉంటాయి. అందరూ అదే రాశిలో పుట్టిన, అందరూ అదే తిథిలో అదే సమయానికి పుట్టిన జాతకాలు ఎందుకు మారుతున్నాయి అంటే వాడి గుణాలు మారుతున్నాయి, వాడి కర్మలు మారుతున్నాయి. దాంతో ఇవన్నీ మారిపోతూ ఉంటాయి.
నువ్వు మారితే సర్వము మారుతుంది. అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదని ఎందుకంటారు? నువ్వు మారావు కాబట్టి. నీ మాట్లాడే విధానం, నువ్వు చూసే విధానం, నీ ఆలోచించే విధానం ఇవన్నీ మారే కొద్దీ అన్నీ అనుకూలంగా ఉంటాయి. ప్రకృతికి లయంగా చెట్టు పండునిస్తుంది. ఆ పండు తనే నీకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇవ్వనని అంటుందా? లేదు. పళ్ళన్నీ బాగా వచ్చినప్పుడు అది ఒదిగిపోతుంది. అవి పండిపోయినప్పుడు చెట్టు నుంచి విడిపోతాయి. అంతేగాని నన్ను వదిలి వెళ్ళకని పట్టుకుంటుందా? పట్టుకోదు. దాని మానానది మళ్ళీ పువ్వులు వస్తాయి, మళ్ళీ పిందులు వస్తాయి, మళ్ళీ కాయ వస్తాయి. అలా ఉండటం నేర్చుకోవాలి మనం. అందుకే ఆది దైవిక బాధలు కూడా ఉంటాయి. దుఃఖ స్పర్శ రూపంలో కూడా మనకి కలుగుతూ ఉంటాయి. అలాగే దుస్వప్నాలు, కొన్ని కొన్ని బాధ ఉంటుంది అంటే చెప్పడానికి వీలు కాదు. కానీ అక్కడ మానసికంగా మనము వ్యధ చెందుతూ ఉంటాము. కొన్ని కొన్ని రోజులు చాలా ఆనందంగా ఉంటాం, ఎందుకంటే కూడా అప్పుడు కూడా కారణం ఉండదు. కొన్ని కొన్ని రోజులు చాలా బాధగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు కారణం ఉండదు. అలాగే శవ, చండాల ఆర్ పతిత ఇటువంటి, అంటే ఇక్కడ చండాల అన్నది ఎందుకు అంటే ఇక్కడ శ్మశాన వాటికలో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని చూస్తే మంచిది కదంటే నువ్వు అంత మంచిగా ఉన్నావా, నువ్వు అంత మంచి దృష్టితో చూస్తున్నావా. ఇప్పుడు పతిత అని అలాగే దుర్గుణాలతో ఉన్నవాడిని స్పర్శించిన ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే మనకున్న వికారాల కారణంగా ఏవైతే తన్మాత్రలు ఉన్నాయో శబ్ద రస రూప స్పర్శ గంధ ఇవన్నీ. ఇప్పుడు నేను అన్నీ మానేసి ఈరోజు ఉపవాసం ఉన్నా అనుకో, ఒక మంచి వాసన వస్తే అబ్బా వాళ్ళ ఇంట్లో బిర్యానీ చేసుకున్నట్టున్నారే, అబ్బా వాళ్ళ ఇంట్లో ఏదో స్వీట్ చేసినట్టున్నారే, వాసన నాకు తెలిసిపోయింది కదా. అంటే ఈ ఉపవాసం ఉన్నది నేను ఎందుకున్నాను? కొన్ని నియంత్రణతో కనీసం ఈ శరీరాన్ని ఈ వైపుగా నేను మళ్ళీ పరమాత్మకి సన్నిధికి చెయ్యాలి, శరీరాన్ని కాస్త సుఖాల నుంచి దూరం చెయ్యాలి అని. కానీ ఉపవాసం అంటే నేను లోపలికి ఆహారం తీసుకోవట్లేదు కానీ వాసన రూపంలో వెళ్ళిపోతుంది. నా మదంతా దాని మీదే ఉంది. వాళ్ళు తినేస్తున్నారు, వాళ్ళు నేను తినట్లేదు సరే కదా, వాళ్ళు తింటున్నారు ఎంత అయిపోయిందంటే నేను తిన్నదానికన్నా ఎక్కువైపోతుంది. అలాగే ఈ స్పర్శ కూడా అంతే. ఎండాకాలంలో బయట ఎండలో నుంచోబడితే చిర్రమంటుంది. ఆ టైంలో మనకి ఇంకెవరన్నా ఏదైనా పని చెప్తే ఏమనిపిస్తుంది? ఇంకా కోపం వస్తుంది. ఎంతసేపు ఎండలో నుంచున్నాను చూసావా అని అనేస్తాం మనం. అదే చలికాలంలో బయటకు వెళ్ళి ఇంకేదో పని చేసిరంటే ఆ చలికి వణికిపోతుంటే ఇంత పని నాకే చెప్తున్నారు అని తిట్టుకుంటూనే చేస్తాను. అబ్బా నాకు పని చెప్పారు కదా నేను వాళ్ళకి సాయం చేద్దామని ఎవ్వరూ అనుకో. అలాగే ఎండాకాలంలో కొంచెం ఏదైనా చల్లగా ఇచ్చినప్పుడు హాయిగా అనిపిస్తుంది. చలికాలంలో కొంచెం వేడిగా ఏదైనా ఇచ్చినప్పుడు వర్షం పడేటప్పుడు ఏదో వేడిగా తింటున్నప్పుడు భలే హాయిగా అనిపిస్తుంది. అంటే స్పర్శ రూపంలో శబ్ద రూపంలో ఇవన్నీ కూడా నీలో ఏం చేస్తున్నాయి అంటే మళ్ళీ భావనలు మారుస్తున్నాయి. వికారాలు వస్తున్నాయి లేదా వికారాలు తగ్గిపోతానికి రెండిటికి ఈ శరీరమే కారణము. కొన్ని కొన్ని అంటే శవాలు ఇవన్నీ చూడటం ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ బాధ వస్తుంది అకారణంగా. అందుకుని కొంతమంది దర్శన ద్వారా కొంతమంది స్పర్శ ద్వారా, అందుకు అట్లాంటివి చూడకూడదు. ఇవి కూడా దుఃఖాలకి సూచకాలు. ఇవి నువ్వు చూసావంటే కొన్ని కొన్ని మనం చూడటం ద్వారా ఎలా అయితే శుభశకునాలు అశుభ శకునాలు అన్నట్టుగా కొన్ని చూస్తే ఏమవుతుంది అంటే ఇలాంటివి నీకు కనపడుతున్నాయంటే దీనికి ఇలా జరుగుతుంది అని అంటారు. ఏది చూసినా పరమాత్మ కానిది లేనిది ఏది, జీవంలోనూ అదే జడంలోనూ అదే. నీకు ఆ స్థితి లేదు కాబట్టి నీకు తేడా ఉంటుంది. ఆ స్థితికి నువ్వు చేరగలిగినప్పుడు చూసినా చూడకపోయినా చూడగలిగే శక్తి ఇచ్చింది పరమాత్మ, చూపిస్తుంది పరమాత్మ, అక్కడ ఉన్నది కూడా పరమాత్మే. ఆ స్థితికి నువ్వు లేవు కాబట్టి ఇవి దుఃఖ సూచకాలు అందుకు చెప్పారు. అలాగే ఇంటి లోపల బయట ఏదో ఒకటి జరుగుతుంది అన్న సూచకము. ఏతాదృశో సముత్పన్నే భావి దుఃఖస్య సూచకే శాంతి యజ్ఞం తు మతిమాన్ కుర్యాత దోష శాంతయే. అందుకని ఇవన్నీ పోవాలంటే ఏం చెప్పారు? శాంతి యజ్ఞం చెయ్యాలన్నారు. ఇవన్నీ మళ్ళీ ఎందుకు చేశారు? ఏం శాంతించాలి? నీ వికారాలు శాంతించాలి, నీ బుర్ర శాంతించాలి. అందుకని కొన్ని క్రతువులు చేసినప్పుడు మళ్ళీ అది త్రికరణ శుద్ధిగా. అందుకే బుద్ధిమంతుడైన వ్యక్తి ఏం చేయాలి? దోషాలు నివారించాలి అంటే శాంతి చేయాలి. ఇప్పుడు ఇళ్లలో మనకి పెద్దవాళ్ళు మన ఇంట్లో వాళ్ళే అప్పుడు దాకా పాపం జీవించే ఉన్నారు. వాళ్ళు అకస్మాత్తుగా వాళ్ళ కాలం అయిపోయింది వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు అది మన సొంత ఇల్లు అయితే మనం ఊరుకుంటాం. అద్దెంట్లో ఉంటున్న ఓనర్ ఏమంటాడు? మీరు వెంటనే శాంతి పూజ చేయించాలి, ఇంటికి సున్నాలు వేయించాలి, లేదా మాకు అరిష్టం వస్తుంది, అది ఇదని గోల పెట్టేస్తారు. చేపిస్తాం. ఈ శాంతి యజ్ఞం ఎందుకు చేస్తారు? శాంతి పూజ ఏంటి అంటే ఇక్కడ దోషాలు నివారించటానికి, శాంతించటానికి.
అందుకే బుద్ధిమంతులైన వ్యక్తులు ఏం చేస్తారంటే ఉంది ఉంది అని దుఃఖాన్ని పెంచుకుంటూ నాకే కలిగింది, నాకే వచ్చింది, నేను చూశాను, అయ్యో కుయ్యో మొర్రో అని బాధపడకుండా ఇట్లాంటివి చెయ్యాలి. అంటే దీనికి విరుగు ఇది నేను చేసేసాను అనేసరికి నీకు ప్రశాంతత వచ్చేస్తుంది. అప్పుడు తర్వాత చెయ్యవలసిన దాని మీద నీ దృష్టి వెళ్ళిపోతుంది. లేకపోతే ఇంకా అదే మనకి బుర్ర గెలికినట్టుగా గెలికినట్టుగా చెదపురుగున్నట్టుగా అయిపోతూ ఉంటుంది. శాంతి యజ్ఞము అందుకు చెయ్యాలి. అలాగే ఈ శాంతి యజ్ఞం చేసేటప్పుడు మళ్ళీ దేవాలయేత గోష్ఠేవా చైత్యేవాపి గృహాంగని ప్రదేశోన్నత దిశ్యన్యే వైద్విహస్తి చ స్వాలంకృతే. ఏదైనా దేవాలయంలో, గోశాలలో, యజ్ఞశాలలో, లేకపోతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంటి ముందు కూడా ఎక్కడైతే అంటే 2 హస్తాల అంత ఎత్తులో చెయ్యాలి. అంటే ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి. అలాగే అది కొంచెం ఎత్తు మీద ఉండాలి. అటువంటి ప్రదేశంలో మనం చేయాలి. భారమాత్రం బృహీధాన్యం ప్రస్థాప్య పరిసృత్య చ మధ్యే విలిఖ్య కమలం తథా దిక్షు విలిఖ్య వై. భూమి కన్నా 2 హస్తాలు అంటే ఈ మన దగ్గర దగ్గర ఒక అడుగు అంత ఎత్తులో ఉన్న దాని మీద, అది మళ్ళీ చాలా సాఫీగా ఉన్న దగ్గర దాని మీద మళ్ళీ దాన్ని శుభ్రపరిచిన తర్వాత ఒక భార అంతా ఈ మనం అక్కడ వెయ్యాలి బియ్యాన్ని. ఏంటది అంటే ఒక 96 కేజీల దాకా దాన్ని చక్కగా దాని మీద మొత్తం వ్యాపించి ఒక సర్కిల్ లాగా చెయ్యాలి. అలా చేసి అంటే దాన్ని కలశానికి పెట్టడానికి. దీన్ని ఒక మంచిగా ఒక సర్కిల్ లాగా చేసిన తర్వాత దాని మధ్యలో ఒక కలశం పెడతానికి మళ్ళీ ఇది దిక్కుల్లో కూడా మళ్ళీ 8 కలశాలు పెట్టాలి. అందుకని అక్కడక్కడ మళ్ళీ ఈ ఏదైతే మనం ముగ్గు వేస్తామో అష్టాదళ పద్మాలు అన్నవి 8 వేయాలి. ఏదైతే సర్కిల్ వేస్తున్నామో దానికి ఈ 8 దిక్కుల్లో కూడా 8 అష్టాదళ పద్మాలు వేయాలి. ఆ వేసిన దగ్గరల్లా కూడా మళ్ళీ ఒక్కొక్క కలశం పెడుతుంటాయి. 8 దిక్కులకి 8 ఈ అష్టాదళ పద్మాలు వేయాలి. తంతున వేష్టితం కుంభం నవగుగ్గుళ ధూపితం మధ్యే స్థాప్య మహాకుంభం తథా దీక్షవపి విన్యసే. మధ్యలో ఏమో ఒక పెద్ద కలశాన్ని పెడుతున్నాము. ఈ చుట్టూ 8 దిక్కుల్లో కూడా 8 కలశాలు పెడుతున్నాము. దానికి మళ్ళీ ఏదైతే మనం కలశానికి ఏం చేస్తూ ఉంటామో దారాన్ని నీట్గా చుట్టి దానికి పసుపు కుంకుమ ఇవన్నీ పెడుతూ ఉంటారు. దాన్ని అలా పెట్టి పైగా ధూపం గుగ్గుళ్ళతో వేసిన ధూపం దానికి చూపించాలి. మధ్యలో ఏమో అక్కడ విష్ణువుని స్థాపిస్తున్న ఈ 8 దిక్కుల్లో దిక్పాలకులకి 8 కలశాల కింద స్థాపించాలి. సదాలంబ్రాక కూర్చౌ ఆధీన్ కలశాంశ్చ తథాష్టసు పూర్యేన్ మంత్రపూతేన పంచద్రవ్యయుతేన హి ప్రక్షిప్యేన్నవరత్నాని నీలాదిన్ క్రమశస్తథా కర్మజ్ఞం చ సంపత్ని కర్మాచార్య వరయేద్బుధః. ఒక్కొక్క కలశంలో 5 ద్రవ్యాలు ఏదైతే గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఇలా అలాగే కుశలు కూడా వేసి దానికి మళ్ళీ మామిడాకులు పెట్టి ఈ 8 కలశాల్లోనూ పెట్టాలి. అలాగే అందులో మళ్ళీ కమలం కూడా పెట్టాలి. ఈ పంచద్రవ్యాలతోనూ ఇవన్నీ పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ మంత్రయుక్తంగా మంత్రపూతమైన నీటితో దాంట్లో నిండుగా పోసి ఉంచాలి కలశాల్లో. ఇలాగా అన్ని కలశాల్లో 8 కలశాలు ఈ అష్టదిక్కుల్లోనూ మధ్యలో ఒక కలశం పెద్దది. పైగా ఈ ఏవైతే ఇన్ని దిక్కుల్లో పెడుతున్నామో అక్కడ మళ్ళీ నవరత్నాలన్నీ కూడా క్రమంగా వేయాలి. అలాగే యజమాని కర్మకాండగా తెలుసుకుని అలాగే ఇక్కడ మళ్ళీ ఎవరినైతే పిలుస్తున్నారో దాన్ని పత్ని సమేతంగా ఆచారాన్ని పిలిపించి ఆయన అక్కడ విధి విధానంగా ఆయనతో ఈ క్రతువు చేయించుకోవాలనుకుని పత్ని సమేతంగా ఆచార్యుని అక్కడ మనం నియమించుకోవాలి. ఆ క్రతువు గురించి బాగా తెలిసిన ఆయన్ని పిలిపించుకోవాలి. సువర్ణ ప్రతిమా విష్ణోరింద్రాదీనం చ నిక్షిపే సశీర్స్కే మధ్య కుంభే విష్ణు మావాహ పూజయే. మధ్యలో ఏదైతే కలశాన్ని పెట్టారో అందులో విష్ణువుని ఆహ్వానించాలి. అక్కడ విష్ణుది స్వర్ణమైన బంగారంతో చేసిన ప్రతిమ
అలాగే ఇంద్రాది దేవతలు అయితే 8 దిక్కుల్లో ఉన్నారో ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కళ్ళు అధిపతి. ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు. ఈ 8 దిక్కుల్లో మళ్ళీ ఆ మూర్తులు కూడా అవి కూడా బంగారు శక్తి కొలది. ఆ దేవతల యొక్క ప్రతిమలన్నీ పెట్టి ఆ కలశాల దగ్గర అక్కడ మళ్ళీ పెట్టి ఉంచాలి. ప్రాగధీషు యథా మంత్రామింద్రాదీన్ క్రమశో యచేత్ తత్తన్నామ్నా చతుర్థం చ నమో అంతేన యథా క్రతం. అక్కడ మధ్య కలశంలో విష్ణుని, ఇటు 8 ఏవైతే ఉన్నాయో అష్టదిక్కుల్లో ఆ ప్రతి ఒక్కళ్ళని మళ్ళీ ఆవాహన చేసి విధి విధానంగా మంత్రపూర్వకంగా ఆ పూజ చేయాలి. అన్ని దిక్కుల్లో ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టేది ఒక దిశ నుంచి మొదలు పెట్టుకుని క్రమంగా మళ్ళీ ఇంకో వైపుకి వెళ్ళాలి. మధ్యలో విష్ణువుని ఆరాధించిన తర్వాత క్రమంగా ఇంద్రుడి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అంటే తూర్పు దిక్కు, పూర్వ అంటే తూర్పు దిక్కుగా ఇంద్రుడు, తర్వాత మళ్ళీ ఆగ్నేయంలో అగ్ని, దక్షిణ దిక్కున యమ, నైరుతి, అలాగే పడమర వరుణుడు, వాయువు, అలాగే ఉత్తర దిక్కున కుబేరుడు, ఈశాన, ఇలా ఈ క్రమంగా ఇలా వాళ్ళ నామాల్ని పిలుస్తూ చివరన నమః అని వినియోగిస్తూ విధి విధానంగా భక్తితో వాళ్ళందరికీ పూజించుకోవాలి. ఆవాహనాదికం సర్వమాచార్యనేవ కారయేత్ ఆచార్య ఋత్విజ్ఞేః సార్ధ తన్మాత్రాన్ ప్రజపేచ్యతం. ముందుగా ఆవాహన. ఎలా అయితే మనకు అన్ని ఉపచారాల్లో ఆవాహనతో ఈ కార్యక్రమాన్ని అంతా ఆచార్యుడి ద్వారా చేస్తున్నాము. అందుకు ఆయన చేస్తున్నప్పుడు ఆచార్యుడు చేస్తాడు. ఆచార్యుడు చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఋత్వికులు చేస్తూ ఉంటారు. ఆయా దేవతల్ని మంత్రంతో ఇలా ఈ ఋత్వికులు మళ్ళీ ప్రతి ఒక్క మంత్రాన్ని మళ్ళీ 100 సార్లు దాన్ని జపం చేస్తూ ఉంటారు. కుంభస్య పశ్చిమే భాగే జపాంతే హోమచరే కోటిం లక్షం సహస్రం వా శతమష్టోత్తరం బుధాః ఏకాహం వా నవాహం వా తథా మండలమేవ వా యథా యోగ్యం ప్రకుర్వీత కాలదేశానుసారతః. ఈ కలశాల్లో మళ్ళీ పశ్చిమ దిశగా అక్కడ జపం అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి హోమాన్ని చెయ్యాలి. పశ్చిమ దిశలో అంటే ఇక్కడ మధ్యలో కలశం ఉన్నది. ఈ తూర్పు దగ్గర మొదలు పెట్టుకుని అందరినీ ఆవాహన ఇవన్నీ చేసిన తర్వాత ఈ కలశానికి ఇక్కడ వరుణుడి ఆ దిక్కులో మళ్ళీ దానికి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ఈ దిక్కుగా జపం అంతా అయిపోయిన తర్వాత హోమం అటుపక్కగా చెయ్యాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, జప హోమ ఇవన్నీ మళ్ళీ ఎన్నిసార్లు చేయొచ్చు అంటే 1,000,000 సార్లు, 1,00,000 సార్లు, 1,000 సార్లు లేదా 108 సంఖ్యలో చేస్తూ ఉంటారు ఆ జప అన్నది యథాశక్తి. ఇప్పుడు 1,00,000 చేస్తాను అనుకుని నేను 1000 చేసి ఆపకూడదు. నేను ఇది అనుకునే అది చెయ్యాలి. ఇది విధానంగా. అలాగే ఈ శాంతి యజ్ఞం అన్నది కూడా ఒకరోజు చేస్తున్నావా, 9 రోజులు చేస్తున్నావా, లేకపోతే 40 రోజులు చేస్తున్నావా అన్నది కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి ఈ జప కూడా పెరుగుతుంది. ఒక్కరోజే చేస్తున్నావు అంటే దాన్ని బట్టి ఆ సమయం బట్టి ఆ శక్తి బట్టి 40 రోజులు చేస్తున్నా అంటే అది 1,00,000కో లేకపోతే 1,00,000కో లేకపోతే 1,000కో అన్నట్టుగా జపం అన్నది. ఇలా విధి విధానంగా యథోచితంగా శాంతి యజ్ఞం చేసేటప్పుడు యథాశక్తి మళ్ళీ దానికి తగ్గట్టుగా అన్నీ భరించాలి కాబట్టి ఎవరికి ఎంత ఉంటే అంత అలా విధి విధానంగా చెయ్యాలి. శమీ హోమాశ్చ శాంత్యర్థే మృత్యర్థే చ పలాసకం సమిధన్ నాచ్యేకే ద్రవ్యేర్నమ్నా మంత్రేణ వాహుని. ఇక్కడ శాంతి యజ్ఞం చేస్తున్నాం కాబట్టి ఈ శాంతికి వినియోగించేవి మళ్ళీ కూడా ఆ సమిధలు ఏముంటాయంటే షమ్మి వృక్షాన్ని వాడతారు లేదా పలస వృక్షాన్ని వాడతారు. ఈ శాంతి హోమానికి అంటే ఏవైతే మనకి ఈ దుష్ట తొలగించుకోవటానికి చేస్తున్నాం, అందుకని అది తొలగించుకోవటానికి షమ్మి దానివి వాడుతూ ఉంటారు. లేదా పలసని కూడా వాడచ్చు, ఆ సమిధలు కూడా వాడచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ ఆయుష్ని వృద్ధి చేయటానికి, శాంతిపరచటానికి ఇవన్నీ కూడా. అందుకని ఇవి మళ్ళీ అన్న ఘృత ఇవన్నీ కూడా అంటే నెయ్యి ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలన్నీ కూడా ఆయా దేవతలకి ఆ నామాలతో ఆ మంత్రాలతో ఆ హవనం కూడా అంటే అవి సమర్పించేటప్పుడు ప్రారంభే యత్కృతం ద్రవ్యం తత్క్రియాంతం సమాచరేత్ పుణ్యాహం వాచయిత్వాంతే దినే సంప్రోక్షయేజ్జలేహ.
ఇక్కడ ప్రారంభం చేసినప్పటి నుంచి ఆ ద్రవ్యాలు ఏవైతే వినియోగిస్తున్నామో చివరి దాకా అవే వినియోగిస్తూ ఉండాలి. అంటే అంత కావాల్సినవన్నీ అక్కడే సమకూర్చుని ఉండాలి, మధ్యలో లేచే లేదు. చివరికి అదంతా అయిపోయాక పుణ్యహవన వచనాలన్నీ చేసిన తర్వాత ఆ కలశాల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ప్రోక్షణ చేస్తారు, అక్కడ ఉన్న అందరి మీద అవి వేస్తూ ఉంటారు. బ్రాహ్మణ భోజయేత్ పశ్చాద్య వదాహుతి సంఖ్యయా ఆచార్యశ్చ హవిష్యాషి ఋత్విజ్ఞశ్చ భవేత్ బుధాః. అలాగే ఇక్కడ ఆచార్యుడు అయితే పత్ని సమేతంగా వచ్చారు. ప్రోక్షణ జరిగిపోయిన తర్వాత ఆహుతులు మళ్ళీ ఎంతమందికి ఇస్తున్నాను, ఎంతమందికి భోజనం పెడుతున్నాను, అవన్నీ కూడా మనం విధి విధానంగా చేసుకోవాలి. అలాగే అక్కడ ఉన్న ఆచార్యులకి, అక్కడ ఉన్న ఋత్వికులకి ఆ హవిస్ అన్నం భోజనం వాళ్ళకి పెట్టాలి. ఏదైతే అన్నంలో నెయ్యి వేసి అక్కడ పెడతారో అది వాళ్ళకి భోజనంగా ఇవ్వాలి. అంటే ఒక క్రతువు చేసేటప్పుడు దానికి ఏం కావాలో తెలియాలి, ఎంత కావాలో తెలియాలి. అలాగే నాకున్న శక్తి కొలది దానికి మళ్ళీ వాళ్ళకి దానాల రూపంలో కూడా ఇవ్వాలి. చేయించుకుంటే నాకు ఈ ప్రతిఫలం వస్తుందని ఆశతో చేయించుకోవడానికి వచ్చేస్తాను, కానీ ఇక్కడ తగ్గించేద్దామా, ఇక్కడ తగ్గించేద్దాం, ఇవి ఇవ్వాలా, అవి ఇవ్వాలా, ఇవ్వక్కర్లేదు ఇవ్వక్కర్లేదు అని చెయ్యకూడదు. ఎంత ఉంటే అంత 10 మందిని పిలిచేంత నాకు లేనప్పుడు ఇద్దరినే పిలుస్తాను, ముగ్గురినే పిలుస్తాను, ఐదుగురినే పిలుస్తాను, కానీ తృప్తిగా ఇవ్వాలి. ఎందుకంటే ఇది శాంతి కోసం చేస్తున్నాను. చేసేది చేయించేటప్పుడు చేసిన తర్వాత కూడా ఫలితం నాకు అంత ఉన్నతంగా కావాలంటే ఆ చేసే క్రతువు నా భావన కూడా అలానే ఉండాలి. ఆ వస్తువులు సమకూర్చే దగ్గర నుంచి ఆ క్రతువు అయ్యేంత వరకు కూడా నేను అలానే ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పరమాత్మ స్వరూపంగా భావనతో మనం చెయ్యాలి. అందుకే ఇక్కడ ఎంత లెక్కలో ఆహుతులు ఇస్తున్నామో, ఎంత మనం భోజనం పెట్టగలమో ఆ బ్రాహ్మణులందరికీ కూడా తృప్తిపరచాలి. 100 మందిని పిలుస్తానని ఏమీ అసలు ఎవరికి ఏమీ సరిపోకుండా పిలవటం 100ని పిలిచానని ఎచ్చుకి కాకుండా ఐదుగురినే పిలు, కానీ తృప్తిగా అన్ని రకాలుగా వాళ్ళకి సమకూరేలాగా చెయ్యాలి. అందుకే అట్లా ఋత్వికులకి, ఆచార్యులకి హవిస్సన్నం వీళ్ళకి భోజనంగా పెట్టి తర్వాత విధి విధానంగా అన్నీ చెయ్యాలి. దీంతో శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత 18 చాప్టర్లో 119 శ్లోక సంపూర్ణం.